रहेगी तब आँखों में समाया वो होगा। हम धन्य तभी बन पाएंगे जब ऐसा प्रिय जीवन होगा। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। నిన్న చెప్పినటువంటి మురళి యొక్క కంటిన్యూషన్. ఏం చెప్పారు బాబా నిన్న? నిరంతర యోగి అయ్యేటువంటి సహజమైన విధి ఏమిటి అని. స్వమానంలో ఉండాలి, స్వమానం యొక్క అభ్యాసం కావాలి. నేనెవరు? నేను శ్రేష్టమైనటువంటి బ్రాహ్మణాత్మను, ఇది కూడా స్వమానమే. నేను కాబోయేటువంటి విశ్వ మహారాణిని, ఇది కూడా స్వమానము. ఇలా స్వమానంలో ఉండటం ద్వారా గౌరవము అనేది లభిస్తుంది. స్వభావ సంస్కారాల్ని కూడా తొలగించుకోవాలి. స్త్రీని, పురుషుణ్ణి, ఇలాంటి భావాలు తొలగించుకోవడానికి కూడా స్వమానం యొక్క అభ్యాసము చేయాలి. ఎందుకంటే ఆత్మకి శరీర భ్రాంతి లేదు. స్వమానం ఉండటం వలన శరీర భ్రాంతి తొలగిపోతుంది కదా. स्वमान अर्थात स्व का मान, उससे एक तो देहाभिमान समाप्त हो जाता है और स्वभाव में नहीं आई. స్వమానము అనగా స్వయం యొక్క గౌరవంలో ఉండటం. దానితో ఒకటి దేహాభిమానం సమాప్తమవుతుంది మరియు స్వభావాలలోకి రారు. స్వమానంలో ఉండటం వలన స్వభావాల్లోకి రారు. साथ साथ जो स्वमान में स्थित होता है उनको स्वतः ही मान भी मिलता है. వెనువెంట ఎవరైతే స్వమానంలో స్థితి అయి ఉంటారో వారికి స్వతహాగానే గౌరవము లభిస్తూ ఉంటుంది. आजकल दुनिया में भी मान से स्वमान मिलता है ना. ఈ రోజుల్లో ప్రపంచంలో కూడా పేరు ద్వారానే ప్రఖ్యాతలు లభిస్తూ ఉంటాయి కదా. कोई प्रेसिडेंट है, उनका बड़ा मान बड़ा होने के कारण स्वमान भी ऐसा मिलता है ना. ఎవరైనా వ్యక్తి ప్రెసిడెంట్ అనుకోండి, వారి పేరు గొప్పగా ఉన్న కారణంగా స్వమానం గౌరవం కూడా అంతే గొప్పగానే లభిస్తుంది కదా. स्वमान से ही विश्व का महाराज बनेंगे और उनको विश्व सम्मान देंगे. స్వమానం ద్వారానే విశ్వ మహారాజుగా అవుతారు మరియు వారికి విశ్వము గౌరవం ఇస్తుంది. तो सिर्फ अपने स्वमान में स्थित होने से सर्व प्राप्ति हो सकती है. బాబా చెప్తున్నారు, కేవలం మీరు స్వమానంలో స్థితి అయ్యి ఉండటం ద్వారా, స్వమానంలో స్థితి అయ్యి ఉండటం ద్వారా సర్వ ప్రాప్తులు ప్రాప్తిస్తాయి. स्वमान में स्थित वह रह सकता है जिनको जो अनेक प्रकार के स्वमान सुनाई, उसका अनुभव होगा. బాబా చెప్తున్నారు, ఈ స్వమానంలో స్థితి అయి ఉండేవారు ఎవరైతే ఉన్నారు, అనేక రకాలైన స్వమానాలు వినిపించారు కదా బాబా. వాటి యొక్క అనుభవం ఉందా? మై శివశక్తి హుం, యహ భీ స్వమాన్ హై. నేను శివశక్తిని, ఇది కూడా స్వమానమే అంటున్నారు. एक होता है सुनना,
एक होता है उसका स्वमान స్వరూప్ का అనుభవం. ఒకటి వినడం జరుగుతుంది, ఇంకొకటి దాని స్వరూపం యొక్క ఆ స్వమానం యొక్క స్వరూపాన్ని అనుభవం చేసుకోవడం. వినడము ఒకటి, ఇంకొకటి ఏదైతే స్వమానం విన్నామో దాని స్వరూపంగా తయారవడం. బాబా 3 రకాలు చెప్పారు కదా స్థితుల కోసం. ఒకటి మననం చేసేవారు, ఇంకొకటి వర్ణన చేసేవారు, మననం చేసేవారు, మగ్నం అయ్యేవారు. 3 రకాల స్థితి కలిగి ఉన్న పిల్లల కోసం బాబా చెప్పారు. వర్ణన చేయటం ద్వారా కేవలం నోటి ద్వారా ఆ శక్తి ప్రఖ్యాతం అవుతుంది తప్ప అనుభూతి అనేది ఉండదు. వర్ణన చేయటం ద్వారా. కనుక బాబా ఏం చెప్తున్నారు? మననము, మగ్నము, ఈ 2 స్థితులు కావాలి అంటున్నారు. ఇలా ఒకటి వినడం స్వమానం, ఇంకొకటి ఆ స్వమానం యొక్క స్వరూపం అనుభవం చేసుకోవడం. तो अनुभव के आधार पर 1 सेकंड में देह अभिमान से स्वमान में स्थित हो जाएंगे. బాబా చెప్తున్నారు అనుభవం యొక్క ఆధారంతో 1 సెకండ్ లో దేహాభిమానం నుంచి స్వమానం యొక్క స్థితిలో స్థితి అయిపోతారు. जो अनुभवी मूर्ति नहीं है, सिर्फ सुनकर के अभ्यास करते ही रहते हैं, लेकिन अनुभवी अब तक नहीं बने हैं, उन्होंने स्टेज ऐसी ही होती है. బాబా చెప్తున్నారు అనుభవి మూర్తిగా కాలేదు, కేవలం వినేటువంటి అభ్యాసమే చేస్తూ ఉన్నారు. అనుభవిగా ఇప్పటికీ ఎప్పటికీ అవ్వలేదు. వారికి ఆ స్టేజ్ అలాగే ఉంటుంది అంటున్నారు బాబా. వినేటువంటి స్టేజ్ లోనే ఉంటారు తప్ప అనుభవి మూర్తులుగా కాలేరు. एक अपने स्वमान की लिस्ट निकालो तो लिस्ट बड़ी. బాబా చెప్తున్నారు మీ యొక్క స్వమానం అనే లిస్టు తీసినట్లయితే చాలా పెద్ద లిస్టు ఉంటుంది. ఎన్ని స్వమానాలు ఉంటాయి? ఒకసారి అందరినీ చెప్పమని చెప్పాం కదా. उन एक एक बात को लेकर अनुभव करते जाओ तो माया की छोटी छोटी बातों में कमजोर नहीं बनेंगे. మీరు ఒక్కొక్క విషయాన్ని తీసుకుని అనుభవం చేస్తూ ఉండండి. ఏమవుతుంది? మాయ యొక్క చిన్న చిన్న విషయాల్లో బలహీనం అవ్వకుండా ఉంటారు. ఒక్కొక్క విషయము ఒక్కొక్క స్వమానం తీసి ఆ స్వమానం యొక్క అభ్యాసం చేస్తూ ఉంటే ఏమవుతుంది? మాయ యొక్క చిన్న చిన్న విషయాలలో బలహీనం అవ్వకుండా ఉంటారు అంటున్నారు బాబు. మాయా కమజోర్ बनाने के लिए पहले तो देहाभिमान में लाती है. మాయ బలహీనం చేయడం కోసం మొదట ఏం తీసుకొస్తుంది? దేహాభిమానంలోకి తీసుకొస్తుంది. మనిషి బలహీనం అవ్వాలి అంటే మూల ఆధారం దేహాభిమానం. ఆ దేహాభిమానంలో చాలా విషయాలు ఉంటాయి కదా. బాబా అంటూ ఉంటారు దేహాభిమానము అంటే అది ఒక పెద్ద అడవి. అడవిలో దారి కనిపించదు. అలాగే దేహాభిమానంలో ఉన్న వారికి కూడా ఒక మార్గం స్పష్టం ఉండదన్నమాట. ప్రతి చిన్న విషయానికి ఏదో ఒక పెద్ద విషయం చేసుకుని అదే చింతన చేస్తూ ఆలోచిస్తూ అందులోనే బాధపడుతూ ఫీల్ అవుతూ ఇంకా అదే అడవిలాగా మారిపోతుంది. ఇంకా ఆ విషయాల నుంచి బయటపడలేరు. ఈరోజు ప్రతి మనిషి పరిస్థితి అలాగే ఉంది ప్రపంచంలో. ఎంతగా అంటే నిద్రపోయే సమయంలో కూడా నిద్ర పట్టనంతగా అడవి అయిపోయింది జీవితం కదా. ఈ రోజున ఎలాంటి పరిస్థితి వచ్చింది అంటే
సహజమైన నిద్రని కూడా నిద్ర టాబ్లెట్ వేసుకుని నిద్ర తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందువలన? దేహాభిమానం. నన్ను అన్నారు, నన్ను ఇలా అన్నారు, నేను అలా చేశాను, వాళ్ళకి ఇలా చేశాను, వీళ్ళకి ఇలా పెట్టాను, లేకపోతే అప్పుడు అలా చేశారు. రకరకాల విషయాలు, 1, 2 అని కాదు. ఇలా అనేకమైన విషయాల యొక్క చింత పెరిగి 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 చితిలాగా పేర్చేసింది మనిషి మనసులో. ఆ మనసు ఇప్పుడు ఎలా ఉంది? దేహాభిమానం వలనే కదా ఇదంతా. మనసుకి శాంతి లేదు, సుఖం లేదు. కనుక బాబా చెప్తున్నారు, మాయ మొదట ఏం చేస్తుంది? దేహాభిమానంలోకి తీసుకొస్తుంది. దేహాభిమాన్ మే హీ నా ఆయే తో కమ్జోరీ కహా సే ఆయేగి. మీరు దేహాభిమానంలోకే రావటం లేదనుకోండి, ఇక బలహీనత అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మ ఎంత గొప్పది, ఆత్మ యొక్క స్వమానం మనం గుర్తు చేసుకుంటూ ఆ అనుభవంలో ఉన్నట్లయితే ఈ దేహానికి సంబంధించినటువంటి చిన్న చిన్న విషయాలు ఇవన్నీ దేహాభిమానంలోకి రానట్లయితే ఇక ఈ బలహీనతలు ఎక్కడి నుంచి వస్తాయి? सभी को अपने स्वमान की स्मृति दिलाओ और उस स्वरूप के अनुभवी बना. కనుక బాబా చెప్తున్నారు, స్వయాన్ని అందరూ కూడా మీ స్వమానం యొక్క స్మృతి పెంచుకోండి, ఆ స్వరూపం యొక్క అనుభవిగా తయారు చేసుకోండి అంటున్నారు. ఎవరికి వారే టీచర్ అవ్వాలి కదా. స్వయానికి స్వయమే నేను శివశక్తి స్వరూపాన్ని, నేను శ్రేష్టమైన బ్రాహ్మణాత్మను, నేను బాబాతో కంబైన్డ్ గా ఉన్న ఆత్మను, ఇలా ఎవరికి వారే స్వమానం ఇచ్చుకుని ఆ అభ్యాసం చేస్తూ అనుభవిగా తయారు చేసుకోండి అంటున్నారు బాబా. जैसे समझते हो मैं मास्टर सर्वशक्तिवान, तो संकल्प करने से स्थिति बन जाती है. నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను అని భావిస్తూ ఉంటారు కదా. అలా సంకల్పం చేయటంతోనే ఆ స్థితి తయారైపోవాలి అంటున్నారు బాబా. మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను అనగానే మన ఆత్మ చుట్టూ సర్వశక్తులు సంసిద్ధమై ఉన్నాయి. అలా అనుభవం, ఆ ఫీలింగ్ రావాలి. కేవలం మాట వరుసకి మాత్రమే అనడం కాదు, ఆ ఫీల్ అవ్వాలి అంటున్నారు బాబా. ఎప్పుడైతే మనం అది ఫీల్ అవుతామో తప్పకుండా ఆత్మ శక్తివంతంగా అవుతుంది. लेकिन बनेगी उनकी जिनको अनुभव होगा, अनुभव नहीं तो स्थित होते होते वह रही जाते हैं, स्थित बन नहीं सकती और थकावट मुश्किल मार्ग अनुभव करते हैं. బాబా చెప్తున్నారు, కానీ ఏ అనుభవం యొక్క, ఏ స్థితి యొక్క అనుభవం చేసుకోవాలో అది చేసుకోలేదు అంటే కనుక ఆ స్థితిలో, ఆ అభ్యాసంలోనే ఉండిపోతారు, స్థితి అవ్వలేరు. అభ్యాసం చేస్తూ చేస్తూ ఏమవుతుంది? అలసట అనిపిస్తుంది, కష్టమైన మార్గంగా అనుభవం అవుతుంది. ఎప్పుడు ప్రయత్నంలోనే ఉంటున్నారు, ఆ స్థితిని తయారు చేసుకోవడం లేదు అంటే ఆ ప్రయత్నం చేయగా చేయగా ఏమవుతుంది? కొద్ది కాలానికి అలసట అనిపిస్తుంది, కష్టము ఈ మార్గము అని అనిపిస్తుంది. ఇప్పుడు సంపాదన అనేది జమ చేసుకుంటూ ఉంటేనే ఆ మార్గం ఈజీ అవుతుంది, చాలా సంతోషం అనిపిస్తుంది. ఎప్పుడు సంపాదించుకున్నది అప్పుడే అయిపోతుంది, జమ ఏమీ లేదు అనుకోండి, ఏమనిపిస్తుంది? ఎంత కష్టపడినా ఏమీ దొరకడం లేదు అని అనుకుంటారు కదా. అలాగే బాబా చెప్పేటువంటి మార్గంలో బాబా ఏం చెప్తూ ఉంటారు? మీరు గత జన్మలు చేసుకున్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో అవి తీరిపోవాలి, వర్తమానంలోనూ సంతోషంగా జీవించాలి, భవిష్యత్తుకి జమ చేసుకోవాలి. 3 జరగాలి. మనకి 3 జరుగుతున్నాయా అంటే గత జన్మల నుంచి చేసుకున్న పాపాలు తొలగిపోవాలి, వర్తమానంలో సంతోషంగా జీవించాలి, భవిష్యత్తు కూడా జమ చేసుకోవాలి కదా. ఇవి 3 ఉండాలి.
లేదంటే ఏమనిపిస్తుంది, కష్టమైన మార్గంగా అనిపిస్తుంది. కైసే కరే యహో క్వశ్చన్ ఉడతారు, ఎలా చెయ్యాలి అనే ప్రశ్నే వస్తుంది. ఎప్పుడు అనుభవిగా అవ్వకపోతే ఎంతకాలమైనా ఎన్ని సంవత్సరాలైనా ఎలా చేయాలన్న ప్రశ్నలోనే ఉండిపోతారు అంటున్నారు బాబా. యోగం ఎలా చేయాలి, ధారణ ఎలా చేయాలి, సేవ ఎలా చేయాలి, ఇప్పుడు తెలియని విషయం నేర్చుకోవటం ఎలా చేయాలి. ఓకే, మనం రోజు వింటున్నాము, రోజు జీవితం గడుపుతున్నాము, అయినా కూడా మళ్ళీ ఎలా చేయాలనే ప్రశ్నలోనే ఉండిపోయాము అంటే మనం జమ చేసుకోవడం లేదని అర్థం కదా. జమ చేసుకుంటున్నాము అంటే ఎలా చేయాలనే ప్రశ్న లేదు, ఇంకా ఎలా చేయాలనే విషయంలోనే ఉన్నాము అంటే కనుక ఇంకా మనం ఎందులో ఉన్నట్టు, ప్రయత్నంలోనే ఉంది కదా. మరి ఇలా ఎంతకాలమైన ప్రయత్నంలోనే ఉంటే ఏమవుతుంది, అనుభవిగా కాలేరు, జమ చేసుకోలేరు అంటున్నారు. ఏం చేయాలి, కొంత సమయం తీసి ప్రతిరోజు అభ్యాసం చేయాలి. ప్రతిరోజు కొంత సమయం తీసి కూర్చుని అభ్యాసం చేస్తే అనుభవం అనేది వస్తుంది. అభ్యాసం చేయనిదే, ప్రయత్నం చేయనిదే ఫలితం వస్తుందా? టైం మనం దేనికి ఖర్చు పెట్టామో అందులోనే ఫలితం వస్తుంది. ఏ విషయానికి ఖర్చు పెడితే అందులోనే ఫలితం వస్తుంది. ఏ విషయానికి మనం ఖర్చు పెడుతున్నామో ఎక్కువ సమయము, మన వెంట వచ్చేదానిక, అప్పటికప్పుడు అయిపోయేదానిక? అప్పటికప్పుడు అయిపోయే పనులకి ఖర్చు పెడుతున్నామా ఎక్కువ టైము, లేక మన వెంట వచ్చేటువంటి జమ అయ్యేటువంటి విషయాలకి ఖర్చు పెడుతున్నామా? దేనికి ఖర్చు పెడుతున్నాం, ఎంత జమ చేసుకుంటున్నాము? సమయం తీసి మనం అభ్యాసం చేయకపోతే భగవంతుడు కూడా ఏమీ చేయలేరు. ఆయన మాత్రం ఏం చేయగలరు, మనం చేసుకున్న దానికి రెట్టింపు ఇవ్వగలరు తప్ప అసలు చేసుకోకపోతే ఏమీ ఇవ్వలేరు, ఏమీ చేయలేరు. కనుక బాబా మీరు అభ్యాసం చేయండి, అనుభవిగా తయారవ్వండి అంటున్నారు. అనుభవిగా తయారవడం ద్వారా ఎన్ని లాభాలు కూడా చెప్తున్నారు. దేహాభిమానం తొలగిపోతుంది, బలహీనతలు తొలగిపోతాయి. लेकिन जो अनुभवी मूर्ति है वह खड़ी परीक्षा आते समय भी अपने स्वमान में स्थित होने से सहज उनको उसको कट कर सकते हैं. బాబా చెప్తున్నారు, ఎవరైతే అనుభవీ మూర్తులుగా ఉంటారో, ఎవరైతే అనుభవాన్ని తయారు చేసుకుంటారో వారు కఠినమైన పరీక్షలు వచ్చిన సమయంలో కూడా తమ స్వమానంలో స్థితి అవటం ద్వారా సహజంగానే వాటిని సమాప్తం చేసేయగలుగుతారు. అనుభవం యొక్క శక్తి ఉన్న కారణంగా ఏమవుతుంది, వాళ్ళకి ఎంత పెద్ద కఠినమైన పరీక్షలు వచ్చినా వాటిని దాటుకుని ముందుకు వెళ్ళిపోతారు. సో అప్నే స్వమాన్కి స్మృతి దిలా, కనుక మీ స్వమానం యొక్క స్మృతిని ఇప్పించండి. అనుభవీ మూర్తి బన్నీకి క్లాస్ కరావు, అనుభవీ మూర్తిగా తయారయ్యేటువంటి క్లాస్ చేయండి అంటున్నారు. जो आपके समीप संपर्क में आते हैं उन आत्माओं को यह अनुभव कराने का सहयोग, ఎవరైతే సమీప సంపర్కంలోకి వచ్చేటువంటి ఆత్మలు ఉంటారో వారికి అనుభవం చేయించేటువంటి సహాయం చేయండి. అవి ఆత్మకు యహ సహయోగ్ చాహే, ఇప్పుడు ఉన్న ఆత్మలకి సహాయము కావాలి. जैसे साकार द्वारा अनुभवी मूर्ति बनाने की सेवा होती रही है, ऐसे अभी आप लोगों के समीप जो आत्मा है उन्होंने निर्बलता को, कमजोरियों को अपनी शक्तियों के सहयोग से अनुभवी मूर्ति बना.
బాబా చెప్తున్నారు ఏ విధంగా సాకారుల ద్వారా అనుభవీ మూర్తిగా తయారయ్యేటువంటి సేవ జరిగింది కదా, అలాగే మీ అందరి ద్వారా కూడా సమీప ఆత్మలకు, నిర్బలమైన ఆత్మలకు, బలహీనమైన ఆత్మలకు మీ శక్తుల యొక్క సహయోగం ద్వారా వారిని కూడా అనుభవిగా తయారు చేయండి అంటున్నారు బాబా. चेक करो ये जिन आत्माओं के प्रति निमित्त बने हुए हैं वह आत्मा स्वमान की स्थिति के अनुभवी है. చెక్ చేయండి ఏ ఆత్మల పట్ల అయితే నిమిత్తం అయి ఉన్నారో ఆత్మల స్వమానమేక స్థితి, ఆత్మలు స్వమానమేక స్థితి అనుభవిగా ఉన్నారా అని. అగర్ నహి తో ఉన్హోంకో బనానా చాహి, ఒకవేళ లేరు అంటే కనుక వారిని కూడా తయారు చేయవలసి ఉంటుంది. మెహనత్ కర్ని, ఈ శ్రమ అయితే చెయ్యాలి అంటున్నారు బాబు. ఎందుకంటే శ్రమ లేకుండా ఏది తయారు కాదు కదా. अगर राजधानी के समीप संबंध में आने वाली आत्मा ही कमजोर होंगी तो प्रजा क्या होगी. బాబా చెప్తున్నారు ఒకవేళ రాజధానికి సమీప సంబంధంలోకి వచ్చేటువంటి ఆత్మలే బలహీనంగా ఉన్నట్లయితే ఇక ప్రజల పరిస్థితి ఏంటి అంటున్నారు. ఐసీ కమజోర్ ఆత్మ సంబంధమే నహి ఆ సక్తి, ఇటువంటి బలహీనమైన ఆత్మల యొక్క సంబంధంలోకి రాకూడదు. अब अपनी राजधानी को जल्दी जल्दी तैयार करना, ఇప్పుడు మీ యొక్క రాజధానిని తొందరగా రెడీ చేయాలి అంటున్నారు. जो राजाई के संबंध में संपर्क में आने वाले हैं उन्हों को तो ऐसा बनाना है ना, ऐसा ध्यान हर एक स्थान पर निमित्त बनी हुई श्रेष्ठ आत्माओं को देना. బాబా చెప్తున్నారు ఎవరైతే రాజ్యం యొక్క సంబంధంలో సంపర్కంలోకి వచ్చేటువంటి వారు ఉన్నారు వారిని ఎంతగా తయారు చేయాలి అంటే అటెన్షన్ పెట్టుకోవాలి, ఆ స్థానానికి నిమిత్తమై ఉన్నటువంటి శ్రేష్టమైన ఆత్మలకు ఇవ్వాలి. ऐसे संपर्क में आने वाली कोई भी आत्मा इस स्थिति से वंचित न रह जाए, यह ध्यान रखना चाहिए. బాబా చెప్తున్నారు సంపర్కంలోకి వచ్చేటువంటి ఏ ఆత్మ అయినా కానీ ఇటువంటి స్థితి నుంచి వంచితం అయిపోకూడదు. ఇందుకు అటెన్షన్ కూడా పెట్టుకోవాలి. खुद ही अपने में कोई शक्ति का अनुभव अगर नहीं करते तो औरों को क्या शक्ति दे सकेंगे. బాబా చెప్తున్నారు ఒకవేళ స్వయంలోనే ఎటువంటి శక్తి యొక్క అనుభవం చేసుకోవడం లేదు అంటే ఇతరులకి మాత్రం శక్తుల్ని ఎలా ఇవ్వగలరు అంటున్నారు. जो आत्मा चाहती है समय पाती है, समय देते हैं, सहयोगी बनी हुई है, ऐसी आत्माओं को अब माता पिता द्वारा तो पालना नहीं मिल सकती, इसलिए निमित्त बनी हुई अनुभवी मूर्तियों द्वारा यह पालना मिली. ఏ ఆత్మలైతే ఏదైతే కోరుకుంటున్నారో సమీపంగా వస్తున్నారో సమయాన్ని తీస్తున్నారు సహయోగిగా అవుతున్నారు ఆ ఆత్మలకు ఇప్పుడు మాతాపితల ద్వారా పాలన లభించడం లేదు. అందుకని నిమిత్తమై ఉన్నటువంటి అనుభవీ మూర్తుల ద్వారా ఈ పాలన అనేది లభించాలి. अगर यह चेकिंग रखो तो कितनी आत्मा ऐसे शक्तिशाली निकलेंगी. మరి ఇప్పుడు ఇది చెకింగ్ పెట్టుకోండి ఇటువంటి శక్తిశాలి ఆత్మలు ఎంతమంది వెలువడ్డారు అని. आधा हिस्सा निकलेंगे, उन्होंने डायरेक्ट पालना ली है, उन्होंने फिर भी अनुभवों की रचना भरी हुई है, औरों की यह पालना होनी आवश्यक. బాబా చెప్తున్నారు మీరు సగం లెక్క తీయవచ్చు. డైరెక్ట్ పాలన పొందిన వారు మళ్ళీ వారి యొక్క అనుభవాలతో కూడుకున్నటువంటి ఆ అనుభవాలని నింపుకొని ఉన్నారు. మరి ఇతరులకి కూడా పాలన ఇవ్వటం తప్పనిసరి. ప్రతి ఒక్కరూ ఈ అటెన్షన్ పెట్టుకోవాలి అంటున్నారు బాబా. शरीर के साथ व शरीर के संबंध में जो भी बात है, शरीर की दुनिया संबंध वाले जो भी वस्तु है उनसे बिल्कुल डिटैच होंगे.
जरा भी लगाव नहीं होगा तब न्यारा हो सकेंगे. బాబా చెప్తున్నారు శరీరంతో పాటుగా శరీర సంబంధాలు, విషయాలు, శరీర ప్రపంచము, ఇలా అనేకమైన వస్తువులు, సంబంధాలు పూర్తిగా డిటాచ్డ్ గా ఉండాలి. కొంచెం కూడా తగులుపాటు అనేది ఉండకూడదు. అప్పుడే మీరు అతీతంగా అవ్వగలుగుతారు. శరీరము, శరీర సంబంధాలు, శరీర పదార్థాలు, శరీర ప్రపంచము వీటన్నిటితో డిటాచ్డ్ గా ఉండాలి. అప్పుడే మీరు అతీతంగా అవ్వగలుగుతారు. अगर सूक्ष्म संकल्प में भी हल्कापन नहीं है, डिटैच नहीं हो सकते तो न्यारेपन का अनुभव नहीं कर सकेंगे. ఒకవేళ సూక్ష్మ సంకల్పంలోనైనా కూడా తేలికతనం లేదు అంటే, డిటాచ్డ్ గా లేరు అంటే అతీతంగా అయ్యేటువంటి అనుభవం కూడా చేసుకోలేరు అంటున్నారు బాబు. అంటే మనం అన్నిటి నుంచి డిటాచ్డ్ గా, సంకల్పం స్వప్న మాత్రంగా కూడా ఏ విధమైనటువంటి తగులుపాటు ఉండకూడదు. ఒకవేళ అలా ఉంది అంటే కనుక అతీతంగా అయ్యేటువంటి అనుభవాన్ని చేసుకోలేరు. అందరికీ ఏమి కోరిక ఉంటుంది? అన్నిటికీ అతీతంగా తేలికగా మనసుతో పరిస్థాగా తేలికతనంగా అనుభవం చేసుకోవాలని ఉంటుంది. అలా ఉండాలి అంటే కనుక ఏం అభ్యాసం కావాలంటున్నారు బాబా? దేహంతో, దేహ సంబంధాలతో, దేహ పదార్థాలతో, ఈ దేహ ప్రపంచంతోనే అతీతంగా అయ్యే అభ్యాసం కావాలి. ఓం శాంతి.